ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుమార్తె పురంధేశ్వరి నివాళులర్పించారు. ఎన్టీఆర్ మరణించి 30 ఏళ్లైనా ఆయన ప్రజల హృదయాల్లో బతికే ఉంటారన్నారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయని తెలిపారు. నందమూరి తారక రామారావు గారు పరంపదించి 30 సంవత్సరాలైనా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు. వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు, రైతులకి ₹50కే హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, రైతులకి, మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది.